మంచు కుటుంబ విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్ను కార్యాలయం ఎదుట ఏఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యార్థులు ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు భారీ ర్యాలీగా అక్కడకు చేరుకుని దాదాపు గంట పాటు కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. విద్యారంగ సమస్యలపై ఫీజు రీంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కల్పించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో తరచూ హాస్టల్స్ను తనిఖీ చేయించాలని కోరారు. విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. జన్నారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షంలో ఈరోజున విద్యారంగంలో సమస్యలపైన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున చూసుకుంటే జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలు కూడా ప్రధానమైన డిమాండ్ ఉంది. దాన్ని అధికారులు పెడచెవిన పెడుతూ దాన్ని అసలు పట్టించుకోకుండా ఈ రోజున ముందుకు పోతున్న పరిస్థితి చూస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు కూడా గత ఎన్నికల్లో ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. వెంటనే ఎమ్మెల్యే గారు ఈ ప్రధానమైన సమస్యను ఏదైతే ఉందో జన్నారంలో దాదాపుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మరియు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కలిపి రోజున 300 నుంచి 400 మంది ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి బయటకు వెళ్తున్న పరిస్థితి. కాబట్టి